వచ్చే మెసేజ్ల సగం మెసేజ్ అన్న ఇన్వెస్టర్ కావాలని చెప్పి మెసేజ్ చేస్తారు. మీ అందరికి నేను ఇన్వెస్టర్ లాగా యాక్ట్ చేయకపోవచ్చు, కానీ ఇన్వెస్టర్ని ఎట్లా పిచ్ చేయాలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడు, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ చాలా మంది ఫౌండర్స్ వాళ్ళు ఏ ప్రాబ్లమ్ మీద వర్క్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ని క్లియర్గా చెప్పలేరు. మీరు ఎప్పుడు కూడా నెంబర్స్ యూజ్ చేయాలి. సంవత్సరానికి ఇంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుండ్రు, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ రిపీటెడ్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుండ్రు అని చెప్పి ఒక ప్రాబ్లమ్ని నెంబర్స్తో చూపెడితే ఏ ఇన్వెస్టర్కైనా కూడా క్లియర్గా ఆ ప్రాబ్లమ్ ఇంటెన్సిటీ అర్థమవుతుంది. రెండోది, మీరు ఆ ప్రాబ్లమ్కి ఎట్లాంటి సొల్యూషన్ చూపెడుతుండ్రు అనేది ఒక క్లియర్ స్టేట్మెంట్లో చెప్పాలి. అంటే మీరు వాళ్ళు ఫేస్ చేసే క్రిటికల్ ప్రాబ్లమ్ని ఒక సింగిల్ స్టెప్ ద్వారానో లేకపోతే ఒక సింగిల్ ట్యాబ్ ద్వారానో ఒక సాఫ్ట్వేర్ ద్వారానో సాల్వ్ చేస్తున్నామని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ రెడీ చేయాలి. ఇక మూడోది, నువ్వు ఎందుకు స్పెషల్ అని అడిగింది అనుకో, నేను ఇన్నోవేటివ్ ఆలోచిస్తా, నా దగ్గర అందరు కొనుక్కుంటారు, ఇట్లాంటి మాటలు కాకుండా ఫస్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇది, ఇంకో యూఎస్పీ ఇది, థర్డ్ యూఎస్పీ ఇది అని చెప్పి ఒక 3-4 యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ పట్టుకొని ఇన్వెస్టర్స్ దగ్గరికి పోతే వాళ్ళు జరంతా కన్సిడర్ చేస్తారు. ఇక కాంపిటీషన్ ముచ్చటకి వద్దాము. చాలా మంది ఫౌండర్స్ ఏంటి అంటే నాకు అసలు కాంపిటీషనే లేదు అంటారు, కానీ కాదు. ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా నీ బిజినెస్ చూసి ఇంకో కాంపిటీషన్ వస్తే వాళ్ళకంటే నువ్వు ఎట్లా ముందుకు పోతావు అనే విషయం చెప్పాలంటే మీరు ఫాస్టర్గా ఉంటారు, బెటర్ ఉంటారు, దాని తర్వాత చీపర్ ఉంటారు. ఇట్లాంటి టెర్మినాలజీ వాడితేనే ఇన్వెస్టర్స్కి కొద్దిగా అంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాగా రీసెర్చ్ చేసి మీరు ఏదైతే నీష్లకు పోతుండ్రో ఆ మార్కెట్ వాల్యుయేషన్ చూపించాలి. ఇన్ని $1 బిలియన్ ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది ఈ ఫీల్డ్లో కాంపిటీషన్ వచ్చినా కూడా మన షేర్తోని మనం ప్రాఫిటబుల్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థం చేయాలి. అండ్ ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ రెవెన్యూ మోడల్. ఒక 10 సంవత్సరాల పిల్లగానికి కూడా అర్థం కావాలి మీరు చెప్పే రెవెన్యూ మోడల్. అంటే మీరు చేసే బిజినెస్లోకి వెళ్ళి మీరు డబ్బులు ఎట్లా సంపాదిస్తారు, మీరు ఇయర్లీ ఛార్జెస్ తీసుకుంటారా, మీరు పర్ యూజర్ ఛార్జ్ చేస్తారా, మీరు ఎట్లా పైసలు తీసుకుంటారని క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి పైసలు ఇవ్వమని చెప్పి అడగకుండా నేను ఇంత అమౌంట్ ఆఫ్ మనీ రేజ్ చేయాలనుకుంటున్నాను ఈ పొజిషన్కి రీచ్ కావడానికి అని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండలేదో తెలుసుకోండి. ఎందుకంటే మనం ఎంత క్లియర్గా కాన్ఫిడెంట్గా క్లీన్గా ఉంటామో అంతమంది ఇన్వెస్టర్స్ మన మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉంటారు. సో నేను ఇక ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటి అంటే మీ బిజినెస్ ఐడియా చిన్నదో పెద్దదో, ఇన్వెస్టర్ పెద్దోడో చిన్నడో, ఎక్కడికి పోయినా కూడా పిచ్ చేసేటప్పుడు ఈ కొన్ని గ్రౌండ్ ప్రిన్సిపల్స్ మర్చిపోకుండా మీ నెక్స్ట్ పిచ్ డెక్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటే, ఫౌండర్స్ ఉంటే వాళ్ళకి రీల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. 110% హెల్ప్ అవుతుంది.